ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పి హైడ్రా చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వేల చెట్లని, కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి. 1973లో 2400 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇందిరమ్మ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి, పథకానికి వెనకాల ఒకసారి ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పిసిసి ప్రెసిడెంట్గా అంతంత ఎత్తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయం అని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి. ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వ పరిపాలన చాతగాక అటు రవీంద్ర భారతిలో ఇటు అసెంబ్లీలో నాకు చాతనైతే లేదు, నాకెవరు అప్పులు ఇస్తలేరు, నేను ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా అని చెప్పి పరోక్షంగా చెప్తూ ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. మొత్తం పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా ఆర్గ్యూ జరగబోతా ఉంది. అదే రకంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జీటీలో కూడా పిటిషన్ వేస్తాం. ప్రజాప్రతినిధులుగా మేమందరం అటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం, ఆ భూములను రక్షిస్తాం, విద్యార్థులకు అండగా నిలబడతాం. అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో జరగరాంది జరిగిందని 4 సార్లు వచ్చిన రాహుల్ గాంధీకి ఇలా సెంట్రల్ యూనివర్సిటీ కనబడతలేదా? సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జ్ కనబడతలేదా? ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయిపోయినాక రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మీరందరూ దమ్ముంటే సెంట్రల్ యూనివర్సిటీకి రండి. ఏ సెంట్రల్ యూనివర్సిటీని వేదికగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసేందుకు మీరు గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసిర్రో, ఇలా నీకు ముఖ్యమంత్రి నీ రాహుల్ గాంధీకి చేతనైతే ఒక్కసారి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ కాడికి రా. ఆ రోజు ఎట్లొచ్చినావో ఇవాళ ఎట్లొచ్చి విద్యార్థుల పక్షాన నిలబడు. ఇవాళ అక్కడ ఉన్న విద్యార్థులు నీకు సమాధానం చెప్తారు, నీ పార్టీకి సమాధానం చెప్తారు. అందుకని మంత్రులు వచ్చి మేము కోర్టులో గెలిచినాం, ఏమిచ్చింది కోర్టు ఆర్డరు? ఒక్క మంత్రి అనేది చదివిండు ఆ కోర్టు ఆర్డర్ని. 2024లో కేసు గెలిచినామని చెప్తున్నారు. దేని మీద గెలిచిండ్రు? 2004లో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములు రద్దు చేస్తూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు 2024లో సపోర్ట్ చేసింది. 2024లో వచ్చిన జడ్జిమెంట్ నాడు 2006లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది. మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ భూముల్ని కాపాడాలంటే తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ భూముల్ని అమ్మాలంటున్నాడు. దీన్ని ఖచ్చితంగా ఆప్తం. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన చివరిదాకా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.